హలో ఫ్రెండ్స్, అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. సో పొద్దున్నే లేచి స్నానం చేసి మార్కెట్కి వెళ్ళి పూజకు కావాల్సిన సామాగ్రికి అన్నీ తెచ్చినాను. తెచ్చేసిన తర్వాత మా వాళ్ళందరూ స్నానం చేసి మంచిగా భక్తితోటి వంటకాలు చేస్తున్నారు. అంటే ప్రసాదము, స్వామివారికి ప్రసాదం చేస్తున్నారు. ఫస్ట్ పులిహోర, తర్వాత ఉండ్రాళ్ళ పాయసము అన్నీ చూపిస్తాను మీకు వీడియోలో. చూడండి లాస్ట్కి ఏమేమి చేసిరో. ఇదేంటిది అత్తమ్మ? పాయసం, ఉండ్రాళ్ళ పాయసం. ఇది వేయకముందు ఏమేమి వేసారు? బెల్లం ఒకటే వేసిన. బెల్లం నీళ్ళలో వేసుకొని కరగట్టుకోవాలి. మసలినాక ఇవి వేసుకోవాలి, తలకలు వేసుకోవాలి. సో మమ్మీ ఏమో పాయసం చేస్తుంది స్వామివారికి, అండ్ మా తమ్ముడేమో విగ్రహానికి బొట్లు పెడుతున్నారు, చూడొచ్చు. నేనేమో వీడియో తీస్తున్నా. అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ. అండ్ కొంచెం డెకరేషన్ అంటే మంచిగా కనబడాలని కొంచెం డెకరేషన్ కూడా చేసినాము. చూడొచ్చు, ఫైనల్గా ఇలాగా చేసినాము డెకరేషన్ అయితే. సో చూడండి మీరు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. కూర్చోరా మీరు. దేవుని పాట పెట్టేసి తీసుకొని పెట్టిరా. కిందికే ఉంది, కిందికే ఉంది. చిన్న చేయాలి దీపం చిన్న ఇవా పెద్ద చేసినాం ఇంకా. అది అంతగానం కాలేదు మరి ఉంది. సరే చిన్న కింది ఆట కింది కనీసం కాలేదు ఫస్ట్ సాంబ్రాణి ఎలా ఇప్పుడు ఏం కాదు పెట్టచ్చు. ఎవరన్నారు? అయినా అది దాంట్లోనే పెట్టాలా? ఇదా ఒకటి
గంట దగ్గర పట్టుకోవాలి. అది ఆరతి తెచ్చేటప్పుడు అది దేవునికి నువ్వు గంట కొట్టు. ఇట్లా ఇల్లా పట్టుకో అవి అందులో పట్టుకో. जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय। మొక్క అంతే కోరికలే ఆయన కొట్టద్దు మొహబ్బత్ తిప్పు తిప్పు గ్లాస్ లో పట్టు దేవునికి కొట్టు కొట్టు ఇట్లా తిప్పు. ఇంకోసారి కొట్టే అది సరిగ్గా తీయలే తోలుదాంది. స్టైల్ గా వాళ్ళు పైన ఎంత సైడ్ సైడ్ పెట్టు. ఇది తీసేసి దీపం కొబ్బరి ఇటు సైడే కదా అటు పెట్టు. కుంకుమ పెట్ట పెట్టదు తీసేదానికి వెళ్తేనే కుంకుమ పెట్టాలి. जय बोलो गणेश महाराज की जय। అందరం ఇక కొన్ని అవి పూలు అవి ఆకులు అవి వేయాలి. ఈ వినాయక పూజ అయిన తర్వాత చాలా మంది ఇళ్లలో బాగా పూజ చేసుకుంటారు. ఒళ్ళు కానీ కాళ్ళు కానీ వాహనాలకు కానీ పూజ చేసుకుంటారు. ఆయుధాలు చేసుకుంటారు. మీరు అలా వాహనాలకి వాటికి పూజ చేసుకోవాలన్నా కూడా వాహన పూజ విధానం డిస్కషన్ అవుతుంది. కాబట్టి వినాయక చవితి వాహన పూజ కూడా అది దేవుని కలకడేయాలి కదా అది. అక్షంతలా ఇది అలా అర్థం ఇట్లనే
5. ఈ తమలపాకు మీద బెల్లం ముక్కలు ఉంటాయి కదా, కొంచెం బెల్లం ముక్కలు తమలపాకులో వేసుకోవాలి. అలాగే మాకు ఒక 2 అరటిపళ్ళు, 2 అరటిపళ్ళు కూడా అవి ఒక తమలపాకు మీద బెల్లం ముక్కలు పెట్టి ఆ తమలపాకు మీద అరటిపళ్ళ మీద బెల్లం ముక్కలు మీద వేయాలి. ఓం రోక్ష్యామహిత్య పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. తీర్థం తీసుకున్నాం. అవసరాలతో అనిలమైన నైవేద్యం సమర్పయామి. 5 సార్లు ఆ పుష్పం నా పక్కన పెట్టుకుని నా పక్కన ఇలా 5 సార్లు తింటాను. ఓం ప్రాణాయ స్వాహా, మాకు ఓం అపానాయ స్వాహా, ఓం జ్ఞానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం జ్ఞానాయ స్వాహా. మధ్య మధ్య పానీ సమర్పయామి. 15 ముద్రలతోటి ఇలా నీళ్ళు 5 సార్లు వదిలిపెట్టండి. అంటే కాళ్ళు కడగడం, చేతులు కడగడం మధ్య మధ్య ఇప్పుడే పూజ అయింది. వీడియో కాల్ చేయండి. అందరం చేస్తున్నాం. మమ్మీ ఓం గం గం గణాధిపతయే నమః. ఓం గం గం గణపతయే నమః. ఓం గం గం గణాధిపతయే నమః. ఓం గం గం గణపతయే నమః. ఓం గం గణాధిపతయే నమః. ఓం గం గం గణపతయే నమః. ఓం హరి ఓం. ఓం గణేష్ మహారాజ్ की జై ఓం గణేష్ మహారాజ్ की జై ఓం గణేష్ మహారాజ్ की జై. ఆ గొడుగుతో మంచిగా గొడుగు తయారు చేసి తెచ్చినాడు. ఒక డ్యాన్స్ చేసినా అది ఫ్లాప్ అయిపోయింది. సో ఈ విధంగా పూజ అయితే మేము కంప్లీట్ చేసుకున్నాము. పూజ కంప్లీట్ చేసుకున్నాక తీర్థం అయితే తీసుకున్నాము. తీర్థం తీసుకున్న స్వామివారికి మంచిగా మొక్కుకున్నాము భక్తితోటి. మనసారా స్వామివారికి మొక్కుకున్నాము. ఎందుకంటే గణపతి అంటే మనకి ఫస్ట్ పూజ చేసే ముందు గణపతికి మనం మొక్కుకుంటాం కదా. సో అన్నీ మంచి జరగాలని, సో ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని కోరుకున్నాను మంచిగా నేను కూడా. అండ్ మీరు కూడా మంచిగా ఉండాలి. నా సబ్స్క్రైబర్స్ కూడా నన్ను ఇట్లానే ఫాలో చేస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లానే ఉండాలని కోరుకుంటున్నాను. సో హలో ఫ్రెండ్స్, సో ఈ విధంగా మేము గణేష్ చతుర్థి అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాము ఇంట్లో. అండ్ మేము వంటకాలు చేసినాము, అవి మీకు చూపిస్తాము. ఒకసారి చూడండి మేము ఏమేమి చేసినామో. వడలు, సాంబారు, పులిహోర, ఇదేంటి పాయసం, ఇది వైట్ రైస్, ఇది తుమ్మి కూర. ఇది సో ఈ వంటకాలు చేసుకొని స్వామివారికి ఆరగించి అండ్ మేము కూడా తినేసినాము. సో చూసారు కదా గైస్. అండ్ ఈ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిరాక్ కిరణ్.